క్రికెట్ మ్యాచ్ల్లో అప్పుడప్పుడు మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతుంటాయండి. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్నటువంటి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా గ్లెన్ ఫిలిప్స్ పట్టినటువంటి క్యాచ్ అసలు కామెంటేటర్ కానివ్వండి, బ్యాటింగ్ చేస్తున్న పోపు కానివ్వండి, టీవీ ముందు కూర్చున్న చాలామంది కానీ అసలు అది క్యాచ్ పెట్టినట్టు అర్థమైతే కాలేదు. బ్రహ్మాండమైన క్యాచ్ అండి, అసలు నిజంగా చెప్తున్నారు. అసలు అనలిస్టులు అయితే క్రికెట్ చరిత్రలోనే ఒక గొప్ప క్యాచ్ అంటే అది. సో న్యూజిలాండ్ ఆటగాడు సాధించినటువంటి ఆ క్యాచ్ ఒకసారి మనకి వీడియో కూడా మనకి అందుబాటులోకి అయితే ఉందండి, చూడండి ఒకసారి, మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇలాగే కొన్ని క్యాచెస్ అనేవి మనం టీమిండియా బంగ్లాదేశ్తో ఆడినప్పుడు కూడా నేను చూశాను. ఒక అద్భుతమైనటువంటి క్యాచ్ అనమాట. 4 లైన్ దగ్గర, అంటే 6 దగ్గర పట్టినటువంటి విధానం అనేది, టీమిండియన్ ప్లేయర్ పైకి ఎగిరి పట్టినటువంటి విధానం అనేది ఎంతో ఆకట్టుకుందండి. ఎలాగో మనకి ఐపీఎల్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఇంక ఇలాంటి అద్భుతమైనటువంటి విన్యాసాలు అనేవి మనం అయితే చూడగలుగుతాం. అయితే శ్రీలంక మాత్రం మొన్న ఒక టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్నటువంటి మ్యాచ్లో అనుకుంటా 42 రన్స్కే, అది టెస్ట్ మ్యాచ్ కూడా నేను తెలియదు నాకైతే, కానీ 42 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో తక్కువ స్కోర్స్ అనేవి నమోదు కావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇంకా దానికి కారణం అనేది T20 అదంతా మనం డిస్కషన్ తర్వాతనే, కానీ కాకపోతే ఏంటంటే మొత్తం టెస్ట్ మ్యాచ్ సీజన్ నడుస్తుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఒకవైపు మ్యాచెస్ జరుగుతున్నాయి, న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్. చాలా 2 సమవుజ్జీ టీమ్స్ అండి. నిజంగా నాకైతే అనిపిస్తుంటుంది క్రికెట్లోని ఈక్వల్గా ఆడే టీమ్స్ అని న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అనుకుంటాం, కానీ ఇంగ్లాండ్కి మన న్యూజిలాండ్ మాత్రం సమవుజ్జీ టీమ్గానే మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇంకొక విషయం అండి, విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం అనేది క్రికెట్ అభిమానులందరికీ కూడా మంచి వార్తగానే మనకైతే కనిపిస్తుంది అనమాట. చూడాలి, సెకండ్ టెస్ట్ మ్యాచ్ కూడా ఇండియా గెలుస్తుందో లేదో. థ్యాంక్ యూ అండి.